నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. కుక్కలన్నింటినీ స్ట్రీట్ డాగ్స్ ని క్లియర్ చేయాలి అని చెప్పేసి షెల్టర్లకు తరలించాలి అని చెప్పేసి కోర్టు ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది మంచి అభిప్రాయమే. ఎందుకంటే ఇప్పుడు ఇటీవల చూసుకుంటే ఒక కబడ్డీ ప్లేయర్ చనిపోయాడు కుక్కలు దాడి చేయగా. మరి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసుకుంటే చిన్నపిల్లల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి. కుక్కలు వాళ్ళని కరిచి చంపేయడం అలా జరుగుతుంది. మరి ఇప్పుడు కుక్కలు చంపుతున్నారు అని జంతు ప్రేమికులు అంటున్నారు. మరి ఆ పిల్లవాడు ప్రాణం తెస్తారా? ఒక మనిషి ప్రాణం విలువ తెలుసా వాళ్ళకు? మరి ఇలా కుక్కలు దాడి చేస్తున్నప్పుడు మరి వాళ్ళు దాన్ని కుక్కలను తరలించడం తప్పులేదు. అయితే షెల్టర్లోకి తరలించమన్నది, కానీ 5 లక్షల కుక్కల్ని పెట్టేంత షెల్టర్లు ఎక్కడ అరేంజ్ చేయాలి? లేవు కదా. సో చంపేస్తారు ఖచ్చితంగా అని చెప్పేసి కొంతమంది జంతు ప్రేమికులు వాళ్ళ బాధను వ్యక్తపరచడం. చంపడం అంటే అది కరెక్ట్ కాదు. దానికి ఏదన్నా ఒక షెల్టర్ ఏర్పాటు చేసి లేదంటే అడవిలోకి తరలించడము అలా చేస్తే మంచిగా ఉంటుంది. అంటే అన్ని కుక్కలు అలా దాడి చేస్తాయని అనట్లేదు. మనిషి ప్రాణం విలువ తెలిసిన వాళ్ళైతే దాన్ని పరిగణలోకి తీసుకొని ఆ కుక్కలు చంపకుండా దూర ప్రాంతాలకు ఎక్కడైనా అడవిలోకి వదిలితే బాగుంటుందని నా అభిప్రాయం. 5 లక్షల కుక్కలు దాదాపు మన దేశ రాజధాని, అదేవిధంగా అన్నింటిలో తరలించాల్సిన పరిస్థితి కదా. మరి ఇప్పుడు అధికారులు ఇప్పుడు మనుషుల యొక్క ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని దానిపైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. మొత్తానికి మీ అభిప్రాయం ఏంటి? అంటే కుక్కలు చంపడం అనేది అయితే దాన్ని నేను ఏకీభవించాను. వాటిని ఎక్కడన్నా దూర ప్రాంతాలకు తరలించేది మంచిదని నా అభిప్రాయం.